అమ్మా నాకు స్కూల్కి లేట్ అవుతుంది యూనిఫామ్ ఉతికిసావా లేదా? స్కూల్ యూనిఫామ్ అక్కడ ఆరబెట్టేసి ఉంది, ఆరితే ఎల్లు లేకపోతే ఉండిపో. బట్టలు అలాగా ఆరిపోయింది కదా, ఇది ఆడలేదని అబద్ధం చెప్పొచ్చు. ఐడియా. బన్నీ బన్నీ బట్టలు ఆరిపోయా, రెడీ అవుతున్నావా? లేదమ్మా ఆడలేదమ్మా బట్టలు. ఎంత లేట్ అయినా రావట్లేదేంటి? ఏం చేస్తున్నా? బట్టలు ఆడలేదంటా. స్కూల్కి వెళ్ళమ్మా ఈరోజు. స్కూల్కి వెళ్ళు. బట్టలు ఆడలేదని అబద్ధం చెప్పి స్కూల్కి వెళ్ళడం మానేస్తావా? వెయ్ అమ్మా ఆకలేస్తుందమ్మ, తినేసి వెళ్తానమ్మా. ఇప్పటికే లేట్ అవుతుంది. ఇందాక ఒకసారి చెప్పి ఇప్పుడు ఒకసారి చెప్తున్నా. నిజంగా అమ్మా ఆకలే. స్కూల్కి ఆటల మీద ఉన్నట్టు శ్రద్ధ చదువు మీద ఉన్నట్లేదు. వెళ్ళు. వచ్చేసారండి. స్కూల్ వెళ్ళారా? బండి గారు పంపించావా స్కూల్ కి? తినేసి పంపించావా లేదా క్యారెట్స్ కట్టావా నువ్వు? వాడు ఎక్కడ తిన్నాడు? స్కూల్ ఆరిపోయిన బట్టలు స్కూల్కి వెళ్ళమంటే ఆరిపోయిన బట్టలు తడిపిసి ఉంచిస్తాడు. ఉండిపోతారు. ఏముంది ఒక రోజుకి? వాడు చదువు రావట్లేదనే కదా గవర్నమెంట్ స్కూల్లో మానబట్టిసి ప్రైవేట్ స్కూల్లో వేస్తాం. ఎక్కువ డబ్బులు పెట్టుకొని చదివిస్తున్నా, మళ్ళీ మానేమంటావు ఎందుకు? ఈ ఒక్క రోజే కదా మానేస్తే ఏమైంది? గవర్నమెంట్ స్కూల్ నుంచి అక్కడ వేసాం, నీ వల్ల వేసాం. చదువు బుర్ర పాడైపోతున్నాడికి. ప్రైవేట్ స్కూల్ నుంచి అలాగా. ఇప్పుడు కానీ చదవకపోతే నీలా చెత్తలు ఏరుకోవాలి. సరే నేను డ్యూటీ నుంచి వచ్చాను, తొందరగా అన్నం వడ్డించి నాకు. మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలి. వండావు నువ్వు ఈరోజు? ఏం కూర? మన చెట్టులో తీసిన కాకరకాయలు వండాను. డబ్బులు లేవు కాయగూరలు కొనడానికి. మరి పప్పు ఏదో వండించు కదా, మరి పప్పు కూడా లేదా? ఈ కాకరకాయతో ఏం తినమంతా నాకు. పప్పు కూడా ఇంట్లో అయిపోయింది. నువ్వు తిన్నావా? లేదు, మీరు తినండి, నేను తింటాను. 12 వండుకొని అయిపోతుంది. నువ్వు ఎప్పుడు తింటావు? ఇంకా తింటాను, మీరు తినండి. తొందరగా క్యారేజ్ కట్టేసి బండి కూడా పంపించు. క్యారేజ్